శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి నూతన సంవత్సరంలోని మొదటి నెల మొదటి 10 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేస్తున్నాను. ఇక 2025 వస్తున్నది కనుక అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో కొంగొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలని, క్రొత్త ఆశలన్నీ కూడా చిగురుస్తాయని ప్రతివారు కూడా తలపోస్తుంటారు. నిజమే. కానీ నూతన సంవత్సరం స్టార్ట్ టు ఫినిష్ డిసెంబర్ 31 దాకా ఉండేటువంటి గ్రహచార స్థితిగతులు పరిశీలిస్తే కొన్ని వ్యతిరేకతలు అనేవి ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఏదో దాన్నంతా భూతంలాగా చూపించేటువంటి పండితులు కూడా ఉన్నారు. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూలిపోతాయని, ప్రపంచం అంతా తలకిందులైపోతుందని, మరి ఈ రాసుల వారికి కనీసం తిండి కూడా ఉండదని చెప్పేటువంటి వారు ఎక్కువైపోయినారు. ఇలాంటి వారి వల్లనే జ్యోతిష్ శాస్త్రం భ్రష్టు పట్టిపోతున్నది. కనుక మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. గ్రహచార స్థితులు వస్తుంటాయి. మంచి గ్రహస్థితులు ఉన్న సమయంలోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి. కనుక ధైర్యంగా ఉంటూ చక్కని పరిహారాలు పాటిస్తుంటే అందరికీ అనుకూలతలు కనబడతాయి. ముఖ్యంగా ఈ 2025 జనవరి నెలలోనే 9 గ్రహాలని మీరు వీక్షించవచ్చు. ఎక్కడో మనకు టెంపుల్లో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల దగ్గరికి పూజిస్తుంటారు కదా, మరి సాక్షాత్తు ఆ నవగ్రహాలను చూసేటువంటి అవకాశం కూడా మేఘాలు గనక ఆవరించకుండా ఉంటే, మేఘావృతం కాకుండా ఉంటే 9 గ్రహాలని జనవరిలో చూడవచ్చు. అందులో మొట్టమొదటిగా జనవరి నెల 3వ తేదీ శుభగ్రహం శుక్రుడు మనకారకుడు చంద్రుడితోటి కలిసి ఉంటారు. శుక్రుడు చంద్రుడు వాస్తవంగా వారిద్దరూ శత్రువులు. కానీ ఆ 2 గ్రహాలు వలన ఒక్కోసారి కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కనుక ఏదేమైనా దాని గురించి నిదానంగా మాట్లాడుకోవచ్చు. కనుక ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలి, చంద్రుడి యొక్క అనుగ్రహం కలగాలి. పైగా వారి ఆ 2 గ్రహాలు కూడా రాహు నక్షత్రంలోనే కలుస్తున్నారు. దక్షిణాయనం పూర్తయిపోతున్నటువంటి తరుణంలో చివరి భాగంలో ఒక్కసారి జనవరి 3వ తేదీ, ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మళ్ళా తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ, ఈ 2 రోజుల్లో కూడా ఖగోళంలో దర్శనం జరుగుతుంది. జనవరి 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పడమర దిశలో నైరుతి భాగం అంటే అటు దక్షిణము ఇటు పడమర కలిసి ఉన్నటువంటి మూల, సౌత్ అండ్ వెస్ట్, ఆ కార్నర్లోనే సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి ఆ 2 గ్రహాలు ఉంటాయి. ముందు శుక్రుడు, పక్కన చంద్రుడు ఉంటారు. ఇవి రాత్రి 9 గంటల వరకు కనబడుతుంటారు. అయితే 9 గంటల వరకు అలాగే ఉండరు. మధ్యలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాలు. నేను ఒక ప్రాంతంలో చెప్పాలంటే కష్టం. ఏం చేస్తానంటే నా వీడియో దేశవ్యాప్తంగా చూస్తుంటారు. కనుక ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక పావు గంట, అరగంటలు వెయిట్ చేయండి. కనబడ్డారనుకునే వెంటనే ఇంకా మీరు మీ పనులలో కొంచెం స్వస్తి చెప్పి పాద ప్రక్షాళన చేసుకుని చక్కగా ఆ 2 గ్రహాలకి నమస్కారం చేసుకుంటూ, ఆ 2 గ్రహాల్లో మీ ఇష్టదైవాన్ని కూడా చూసుకుంటూ అనుగ్రహాలు కలగాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా ఆ నివేదనలు ఇవ్వాలా, ఈ నివేదన వల్ల ఇంట్లో ప్రత్యేకంగా ఆ సమయంలో దీపారాధన చేయాలా, అక్కడ టెంకాయలు కొట్టాలనేటువంటి విషయం నేను చెప్పడం లేదు. శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాల యొక్క ఆ కలయికని దర్శించుకోండి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ కూడా ఉంటుంది. ఇక జనవరి 25వ తేదీన 5 గ్రహాలు ఒక కవాతు జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది ప్రత్యేక వీడియో కూడా అందిస్తాను. అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియోలో ఒక చిన్న నివేదన లాంటిది మీరంతా మీరే తినడానికి నేను చెప్పబోతున్నాను. అది కూడా శనగలు. కనుక చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మొదటి పాయింట్కి వస్తే జనవరి నెల 1వ తేదీ దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 10:48 దాకా ఉన్నటువంటి సమయం అంతా కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక జూద క్రీడల మీదకి వెళ్ళకూడదు. షేర్ మార్కెట్ వెళ్తాం, అటు వెళ్తాం, ప్లేయింగ్ కార్డ్స్కి వెళ్ళేవారు ఉంటారు. ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది. సో ఆవేశానికి లోనై అయిన కారణంగా కూడా ఒక్కోసారి నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి.
కనుక వీలైనంత వరకు ఆవేశానికి చాలా దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి కొంతమందికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. కించిత్ కోపం వచ్చిందనుకోండి, అది ఆగదు, అలా కంటిన్యూ అవుతుంది. అలాంటి గ్రహస్థితి. నెక్స్ట్ రెండవ పాయింట్, 3వ తేదీ ఉదయం 10:48 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది రక్త సంబంధికులతో లేక సోదర సమానంగా ఉండేవారితో, సోదరి సమానంగా ఉండేవారితో కొంచెం పిచ్చపాటి మాట్లాడుతూ కొంత అనుకూలత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడ సమస్యాత్మకమైనటువంటి గ్రహచార స్థితిగతులు ఏమీ లేవు. ఆందోళన లేకుండా ముందుకు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక 3వ పాయింట్కి వెళ్తే అది 5వ తేదీ మధ్యాహ్నం 2:36 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది కొంచెం ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వృత్తిలోనూ పై అధికారులను ఒక్కోసారి వారు చెప్పేటువంటి మాటలు కొంతమంది విని మరిచిపోయి ఆ తర్వాత వారి దృష్టిలో పడి కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. కనుక పై అధికారుల స్థాయికి తగినట్లుగా మీరు ఉండాలి. ఉద్యోగంతో కూడా కలిసిమెలిసి ఉండాలి. ఉద్యోగం మీద కోపం ఇంకోరి మీద చూపించడం కానీ, ఇంకోరి మీద కోపం ఉద్యోగం మీద చూపించడం కానీ అలాంటి వద్దు. వృత్తిలో, ఆరోగ్యంలో, వాహన డ్రైవింగ్లో, అన్నిటికంటే ముఖ్యంగా సంతాన విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధ అధికంగా ఉంచాలి. మీరు చేసేటువంటి కార్యక్రమాల వలన బిజీ షెడ్యూల్ కారణంగా సంతాన విషయాన్ని పట్టించుకోలేకపోవచ్చు. లేదా సంతానం ఏదైనా విషయాలు చెప్తుంటే దానికి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కాకపోవచ్చు. కనుక ఏదైనా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అయితే 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ కొంచెం దృష్టిని ఎక్కువగా ఉంచండి. అద్దె ఇంట్లో ఉండేవారు కూడా హౌస్ ఓనర్తో కొంచెం కసుబుసులాడకండి. ఇక నూతనంగా కొత్త ఇల్లు కొందామనుకునేటువంటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. హడావుడిగా కొంతమంది ఏదో ఒక ఇల్లు చూసేసి బాగుందని చెప్పి అడ్వాన్స్ ఇస్తారు. అద్దె ఇల్లు కూడా చూడంగానే అడ్వాన్స్ ఇస్తారు. మనం తొందరపడి అడ్వాన్సుల జోలికి వెళ్ళకండి. మీకు నచ్చితేనే ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రం ఏ సమయాలు అనుకూలం కాదో తెలియజేస్తారు. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 4వ తేదీ శనివారం రాత్రి 9:23 ప్రారంభమై 5వ తేదీ ఆదివారం రాత్రి 8:18 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం కానటువంటి సమయము. కనుక ఆ సమయంలో కొత్త నిర్ణయాలు చేయకూడదు. కొత్తవి ఏమైనా కొనడానికి ఉంటే కొంచెం వాయిదా వేసుకుని ప్రయత్నం చేయండి. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, బికాస్ ఇది అన్ఫేవరబుల్ టైం కనుక. నెక్స్ట్, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ ఆదివారం రాత్రి 8:18 ప్రారంభమై 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాల మీద మాత్రం దృష్టి ఉంచకుండా ఉండటం ఎంతైనా మంచిది. ఇక 3వ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించే ధనుస్సు రాశి జాతకులకి 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 నుంచి 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇది ఇకపోతే మరొక ముఖ్య గమనిక కూడా ఉంది. ఇక పితృదోషాలకు సంబంధించి 97 రోజుల సుదీర్ఘ కార్యక్రమం చేస్తున్నాం కదా, అది అందరికీ తెలిసినటువంటి విషయం. వీడియోలు కూడా పెడుతున్నాను, కొంతమంది భాగస్వాములు కూడా ఉన్నారు. అయితే అది ఇప్పటికి 71 రోజులు మాత్రమే పూర్తయింది. ఇంక 26 రోజులు అది చేయలేదు. కొన్ని కారణాల వల్ల ఆపాము. ఎందుకు ఆపామంటే, నా వయసు 65 సంవత్సరాలు. నాకంటే వయసులో ఎక్కువగా ఉన్నవారు, పండితులు, నిష్ణాతులు, అలాంటి వారు 70, 75, 80 సంవత్సరాల వారిలో ఈ కార్యక్రమం భాగస్వాములు ఉన్నారు. వారు నన్ను అడగటం జరిగింది, ఈ కార్యక్రమం ఎప్పుడు అయిపోతుంటే జనవరి నెలలో పూర్తి అయిపోతున్నారు అని చెప్పడం జరిగింది. కానీ 2025వ సంవత్సరంలో మార్చి నెల 29వ తేదీ ఆ రోజున శని కుంభరాశి నుంచి మీనరాశికి ప్రయాణం సాగిస్తాడు. ఆ కుంభరాశిలోకి ప్రయాణం చేసేటువంటి ఆ ప్రవేశం చేసే సమయంలో 5 గ్రహాలు స్వాగతం పలుకుతాయి. శని ప్రవేశంగానే 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ షడ్గ్రహ కూటమి ఏర్పడినటువంటి సమయంలోనే ఒక సూర్యగ్రహణం కనబడుతుంది. సరే, ఇవి మామూలుగా జరుగుతుంటాయి అనుకోవచ్చు. తెల్లవారంగానే విశ్వాస ఉగాది. ఆ శని ప్రవేశించిన సమయం నుంచి అంటే 2025 మార్చి 29వ తేదీ రాత్రి దగ్గర నుంచి 2025 మే 18వ తేదీ వరకు 50 రోజుల పాటు రాహు శని ఎదురెదురుగా ఉండటం ఒక అవయోగం. దీన్ని శ్రాపిత దోషం అని అంటారు.
దీని ప్రభావం అనేక రాసులపైన ఉంటుంటుంది, ఎక్కడ ఆందోళన మాత్రం చెందకండి. కనుక దానికి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అంటూ చేస్తున్న అది డబ్బుతో కూడుకున్న పని. కనుకనే వీళ్ళు వయసులో ఉన్నటువంటి వృద్ధులు, కురువృద్ధులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు వారు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారంగా కూడా నేను కూడా ఆలోచన చేశాను. ఈ 26 రోజుల కార్యక్రమం చాలా క్రూషియల్గా జరిగేటువంటివి. కనుక దీన్ని ఏదో ప్రకారం కొంచెం వాయిదా వేసుకుంటూ పోయి ఆ చివరిగా ఉన్నటువంటి 4-5 రోజులు ఆ గ్రహస్థితి ప్రారంభమైన తర్వాత కనుక ఉంటే స్వామి కార్యము స్వకార్యము జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక గ్రహస్థితులు కూడా ఈ కార్యక్రమంలో జోడించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. కనుక దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. చివరి కార్యక్రమం పబ్లిక్లో జరుగుతుంది, 97వ రోజు కార్యక్రమం. కనుక అందరూ కూడా ఆహ్వానితులే. అది ఎక్కడ జరుగుతుంది ఏమిటనేది నిదానంగా తెలియజేస్తాను. శుభం.